మీరనే మాట ఎందుకు బీజేపీకి ఒక ఛాన్స్ ఇవ్వద్దు అని అనుకుంటే ఇప్పటికే ఎందుకు కాంగ్రెస్కి ఒక ఛాన్స్ ఇవ్వద్దు అనుకుంటేనే ప్రజలు కాంగ్రెస్ మీద పూర్తి వ్యతిరేకత వచ్చేసారు. మళ్ళీ అట్లాంటి ప్రయోగం బీఆర్ఎస్ పార్టీ కాకుండా కాంగ్రెస్ పార్టీ కాకుండా బీజేపీకి ప్రజలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుందా అన్నది కూడా ఒక ప్రశ్న. ఎందుకంటే ఇప్పటికే కేసీఆర్ మేనే వచ్చేసింది తెలంగాణలో. తమిళనాడులో జరిగే ఫలితాలు ఇక్కడ దొరుకుతాయి అంటే ఒకసారి 10 ఏళ్ళు వాళ్ళకి అవకాశం ఇచ్చినాం, 5 ఏళ్ళు వీళ్ళకి అవకాశం ఇచ్చినాం. అందుకని వాళ్ళు ఏమన్నారు, అది అవినీతి పాలన, అసమర్థ పాలన అంటున్నారు. బీజేపీ ఏమి విమర్శిస్తుంది అది అవినీతి పాలన, ఇది అసమర్థ పాలన అంటున్నారు. చాలా మంది మిత్రులు నాకు బీజేపీలో ఉన్నారు, మన కాంగ్రెస్ లో ఉన్నారు, బీఆర్ఎస్ లో చాలా దగ్గర మిత్రులు ఉన్నారు. వాళ్ళు కూడా బొట్టు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు కొందరు. వాళ్ళు కూడా ఏమంటున్నారంటే ఈసారి బీజేపీ వస్తేమో సార్ అంటున్నారు. ఎందుకంటే వాళ్ళల్లో కూడా ఒకటి ఉన్నది, మా వాళ్ళు తప్పు చేస్తున్నారు, ఎంఐఎంతో అంటగాగుతున్నారు. కేసీఆర్ చేసిన పని అదే. ఇవాళ రేవంత్ రెడ్డి నేను ఒప్పుకున్నా, ఎందుకంటే అధికారిక కార్యక్రమాలు పోవాల్సిందే, అడగాల్సిందే, అడిగింది అమ్మాయినే పెట్టదు, అది చాలా కరెక్ట్. అసలు విషయమంతా నిన్నంతా 4-5 టీవీలో చర్చ అంతా శ్రీకాంత్ ఏం జరిగింది, ఏది రేవంత్ రెడ్డి నా వైపు పేరుండేనే కదా కదా మేర సాత్ చలో అనేది. కేసీఆర్ పెద్ద తప్పు ఏం చేసిందంటే అధికారిక కార్యక్రమాల్లో కూడా ప్రధానమంత్రి ఎదుర్కోపోలేదు, తప్పు అంటున్నాను. ఇవాళ రేవంత్ రెడ్డి చేసింది మనకి బడేబాయ్ చోటేబాయ్ అన్న కరెక్టే. ఇవాళ అడగడం అక్కడికి పోయి అడిగేసినా కరెక్టే అంటున్నాను నేను. అంటే ఆ మాట పెద్ద రాజకీయంగా చర్చ అయితే సోషల్ మీడియాలో జరిగింది, కానీ రాజకీయ పరమైనటువంటి చర్చలాగా నాకు అనిపించలేదు. ఏదో సరదాగా మాట్లాడుకున్నటువంటి మాటలు. రెండు ప్రభుత్వాలు ఇవాళ మనకు యూనిటరీ ఫెడరల్ రాజ్యాంగం ఉన్నది. మనకు ప్రధానమంత్రి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి పోకపోవడం ఎంత నేరము. ఖచ్చితంగా పోయిండు, మాట్లాడిండు, దానికి ఆయన సమాధానం ఇచ్చిండు, చలోక్తిగా ఆయన మంచి సమాధానం ఇచ్చిండు, అది పక్కన పెట్టాలి. ఏమంటే ఇవాళ 2 పనులు పెట్టుకొని వచ్చింది. ఇవాళ మన మోడీ గారు వచ్చింది 2 పనులు. ఒకటి, రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల నుంచే విజయ పరంపర మొదలు కావాలి, నెంబర్ 1. రెండోది ఏంటంటే ఇవాళ మనకు తెలంగాణలో బాగా గట్టిగా వేయాలంటే అసెంబ్లీ ఎన్నికలు పోయాలంటే ఇప్పటి నుంచే పునాది వేసుకోవాలని వచ్చిండు అంటున్నాడు. గట్టిగా మాట్లాడితే మోడీ ఆశించినంత బీజేపీ పని చేస్తలేదు అంటున్నాడు. మోడీ మానియాతోనే 8 పార్లమెంట్ సీట్లు గెలిచింది, మోడీ మానియాతోనే 8 అసెంబ్లీ సీట్లు గెలిచింది. రేపు పొద్దున ఇప్పుడు వీళ్ళందరూ కేసులు ఆడుకున్న ఎవరికి వాళ్ళు 3 వర్గాలు ఉన్నాయి. తెలియదే ఉంది, బీజేపీలో 3 వర్గాలు పనిచేస్తున్నాయి. అందుకని ఏ వర్గానికి అతిథులైనా రామచంద్రరావు గారిని పెట్టారు కదా, చూసినాం కదా మనం. నిజంగా చెప్పాలంటే న్యూట్రల్ పర్సన్ ఆయన, అజాత శత్రు, పెద్ద సమస్య లేదని. ఎవరిని పెట్టినా, బండి సంజయ్ని పెట్టినా కష్టమవుతుండే, ఈటల రాజేంద్రని పెట్టినా కష్టమవుతుండే. కనుక వీళ్ళని కలిపే ప్రయత్నం కూడా చేసే దానిలో వచ్చిండు అనుకుంటున్నాను నేను. మోడీ సమస్య లేదు ఇవాళ. బట్ ఈ లెక్కను చూసుకుంటే సార్ మనం సరే ఇప్పుడు నాయకత్వాన్ని మాట్లాడుకుందాం ఒకవైపు, ఇంకోవైపు పశ్చిమ బెంగాల్ని మళ్ళీ ఒకసారి కంపేర్ చేద్దాం. పశ్చిమ బెంగాల్లో ఫస్ట్ ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగి ఆ తర్వాత అధికారంలోకి వచ్చింది. సో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి ఈ 2.5 సంవత్సరాలు సరిపోతుందా అన్న ప్రశ్న కూడా అయితే కనుక ఇక నుంచి స్టార్ట్ చేస్తే మరొక దఫాలో అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుందా అన్నది ఇంకొక పాయింట్. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే బీసీ ముఖ్యమంత్రి చేస్తా అన్నారు, అట్లీస్ట్ బీసీ నాయకుడిని రాష్ట్ర అధ్యక్షుని కూడా చేయలేరు అన్నది అవునన్నా కాదన్నా ప్రజల్లో ఉంటుంది, కార్యకర్తల్లో కూడా ఉంది. ఈవెన్ అధ్యక్ష నిర్ణయం వరకు కూడా చాలామందికి సస్పెన్సే. రాజసింగ్ అప్పుడు అన్నారు, మీరు కేంద్ర కమిటీ నిర్ణయిస్తే పని నడుస్తుంది, రాష్ట్ర కమిటీ నిర్ణయిస్తే రబ్బర్ స్టాంప్ లా ఉండిపోతారని చెప్పేసి. మళ్ళీ కిషన్ రెడ్డి హయాంలోనే బీజేపీ నడుస్తుంది అన్నటువంటిది ఒక చర్చ నడుస్తుంది. బట్ ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ నాయకత్వంతో ఈ 2.5 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీకి సాధ్యమా? 2 మాటలు చెప్పుకోవాలి. ఒకటి ఏంటంటే బీసీ నాయకత్వం తీసేసినాడు విమర్శ పార్టీ, పని సంజయ్ తీసేసినాడు, నేను కూడా అన్న సమస్యలే తప్పు చేసినాను, పరిగెత్త వాడి కాలంలో అట్టే పెట్టిందని చెప్పి. కానీ కిషన్ రెడ్డి పెట్టిన దానికి ఇప్పుడు రామచంద్రరావు పెట్టిన దానికి పెద్ద తేడా ఏం రాదు. ముఖ్యమంత్రి కనుక నినాదం కనుక కరెక్ట్ తీసుకుంటే ముఖ్యమంత్రికి అర్హులైన 3 ఉన్నారు. ఇప్పుడు బండి సంజయ్ ఉన్నారు, ఈటల రాజేంద్ర గారు ఉన్నారు, ఇంకా కొందరు మిత్రులు ఉన్నారు. ఇది మన బీజేపీలో ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున ఎంపీలు అయిన వాళ్ళు, లేకపోతే కొంత కీలకంగా ఉన్నవాళ్ళు 2-3 అయితే నాయకులు ఉన్నారు కదా బీజేపీలో. కృష్ణయ్య గారు కూడా బీజేపీలో ఉన్నాడు కదా ఇప్పుడైతే కదా, బీజేపీ ఎంపీ కదా ఆయన. అందుకని సమస్య లేదు. రేపొద్దున బీజేపీ నిజంగా నాయకత్వ అధికారంలోకి వస్తే బీసీలకు ఖచ్చితంగా ముఖ్యమంత్రి చేస్తున్న నమ్మకం అయితే కలుగుతుంది ప్రజలకు. ఒకటి. రెండోది, అసలు ఇవన్నీ పక్కన పెడితే హిందూ ఓట్ల పోలరైజేషన్ పెద్ద ఎత్తున జరుగుతుంది. చాపకింది నీరులాగా. శ్రీకాంత్, నేను ఇళ్ళకి పేరెంట్ల గురించి చూస్తుంటాను కదా, కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఈసారి నష్టమైంది బీజేపీకి వేస్తే ఏంది అనే మాట మాట్లాడుతున్నారు అంటున్నాను. ఇసిగిపోయిందా ఏమైంది తెలియదు నాకు. కానీ ఒక రకంగా ఇప్పుడు మన హేట్ పోస్టింగ్స్ అన్ని కూడా రకరకాలుగా పోస్టింగ్ చూస్తుంటే ఇవన్నీ కూడా మెల్లమెల్లగా హిందూ ఓట్ల పోలరైజేషన్ కోసం ప్రయత్నం చేస్తారు. ఇవాళ ఈ చావరేవో తెలుసుకుంటారు. బీజేపీ ఈసారి 2028 లాస్ట్ కానీ 29లో జరిగే ఎన్నికలలో అధికారం రాకపోతే మళ్ళా ఇదే వాయిదా పడుతుంది కదా. అందుకని మోడీ ఇప్పటి నుంచి చేస్తున్నారు. సమయం సరిపోతుందా అన్నారు కదా, ఖచ్చితంగా సరిపోతుంది అంటున్నారు. ఎందుకంటే మధ్యన ఒక లిట్మస్ టెస్ట్ నడుస్తుందిగా. రేపు మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోయినాయి, మున్సిపల్ ఎన్నికలు పెద్దగా రాలేదు. కానీ జిహెచ్ఎంసీ ఎన్నిక కీలకమైంది. ఎందుకంటే 4 పార్టీలు పోట్లాడతాయి ఇక్కడ జిహెచ్ఎంసీలో. 4 పార్టీలో ఒక ఫ్రాక్సీ పార్టీ ఏంటంటే ఎంఐఎం.
ఇటు పక్కన కాంగ్రెస్ తో కలిసి ఉంటది, లేకపోతే బీఆర్ఎస్ తో కలిసి ఉంటది. కనుక ప్రజలకు కోపం వస్తుందా రాదా? సార్ మీరన్న 4 పార్టీలకు ఇంకొకటి యాడ్ ఆన్ కొంత డౌట్ కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ షెడ్యూల్లో అనుకోకుండా తెలంగాణ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిశారు. అక్కడే చంద్రబాబు నాయుడు కూడా కలవడం జరిగింది. సో పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ కలిసి ప్రధానమంత్రిని కలిశారు. ప్రధానమంత్రి వచ్చింది కూడా తెలంగాణలో బీజేపీని బలపరచడానికి. సో జిహెచ్ఎంసీ ఎన్నికలు ముందే ఉన్నాయి. రానున్న కాలంలో గతంలో జూబ్లీహిల్స్ ఎన్నికల టైంలో తెలుగుదేశం పార్టీ పక్కకు తప్పుకుంది, జనసేన ఇండైరెక్ట్ మద్దతు ఇచ్చింది భారతీయ జనతా పార్టీకి. బట్ ఇప్పుడు అలాంటి పరిణామాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? టీడీపీ ఓటు బ్యాంకు హైదరాబాద్లో ఉంటుంది, జనసేన ఓటు బ్యాంక్ కూడా అవునన్నా కాదని ఇక్కడ ఉంటుంది. అది నేను కావాలని వాటిని ఇగ్నోర్ చేసినట్టు కావాలని. అది కనుక పెడితే బీజేపీకి ఉన్నంత ఆత్మహత్య సదృశ్యం ఇంకోటి ఏం లేదు అంటున్నాను. టీడీపీని జనసేనని ఏమాత్రం కలుపుకొని తెలంగాణ వాదం ఇంకా బలపడుతుంది. అప్పుడు ఆటోమేటిక్ గా బీజేపీని పక్కన పెడతారు అంటున్నారు. అందుకని చాలా ఉపాయంగా మీరు మద్దతు ఇస్తా అంటే కూడా ఆనాడు తెలుగుదేశం జెండా తెలుసు కదా మీకు, మన మాగంటి గోపినాథ్ చనిపోయిన తర్వాత పార్టీ అభ్యర్థి పెట్టినప్పుడు చూసారు కదా మీరు. అందుకనే చాలా అంటే తెలుగుదేశం ఏమాత్రం అవకాశం లేదు. బీజేపీ వాళ్ళు ఆనాడు కొంచెం వ్యతిరేకించి ఫస్ట్ డే కనపడే తెల్లారి నుంచి తెలుగుదేశం జెండాలు కనపడలేదు, తెలుసు కదా మీకు. ఎన్నికలు అది కరెక్ట్ అంటున్నాను నేను. ఇప్పుడు వాళ్ళ ఉనికిలు వాళ్ళ ఓట్లు ఏమంటలేదు నేను, తెలుగుదేశం ఓట్లు ఉన్నాయి కానీ అవి ఆల్రెడీ ఏమైంది, రేవంత్ రెడ్డి వల్ల కొత్త కాంగ్రెస్ జీలిపోయినాయి. కాంగ్రెస్ మన ఇటు పక్కన రేవంత్ మన కేసీఆర్ వాళ్ళు ఇటు జీలిపోయినాయి. గతంలో ఇప్పుడు కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చిండు, మొదలు కాంగ్రెస్ తర్వాత టీడీపీ, 30 ఏళ్ళు టీడీపీ కదా. అందుకని ఇక్కడ సమస్య లేదు. మీరు ఏదైనా సరే బీజేపీకి గనక తెలుగుదేశము జనసేన తోడైద్దని తెలుసుకుని తెల్లారి బీజేపీ పత్రం మొదలైద్ది అంటున్నాను ఇక్కడ. నేను వాళ్ళ మీద కోపంతో అంటలేదు. రేపు తెలంగాణలో 3 ఆఫ్ ది తెలంగాణ స్టేట్ అది ఉన్నది. మీరు కనుక వాళ్ళకి నిజంగా చెప్పాలంటే ఇది కూడా నష్టమే. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఉన్నారు కనుక, హైదరాబాద్ లో ఉన్నారు కనుక పవన్ కళ్యాణ్ లేకుంటే ముఖ్యమంత్రి కలిసి వచ్చిండు చంద్రబాబు నాయుడు గారిని, కానీ వాళ్ళని కలవదలుచుకుంటే ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాలి, లేకుంటే ఢిల్లీకి పిలిపించుకోవాల్సి ఉండే. ఇక్కడ కలవడం వల్ల రేపు సంకేతం ఇచ్చింది కదా, ఈ సంకేతం బీజేపీ నష్టం చేస్తుంది. మీరు అన్నీ కరెక్ట్, సమస్య లేదంట. ఇక్కడ కలవడం వల్ల బీజేపీకి నష్టం చేస్తుంది. అంతా ఒకటి. రేపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మళ్ళీ వచ్చేసినాయి, పెత్తనం అంతా ఆంధ్రప్రదేశ్ అని చెప్పి రేపు పొద్దున బీఆర్ఎస్ చేయడానికి వీలుంటది అంటున్నా. రేవంత్ రెడ్డి మోడీ ఒకటే ఇప్పుడు నిన్నటి మాటతోని. దాంతో పాటు తెలుగుదేశం రాజకీయాలు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు, బీజేపీ ఏమో ఇటు పక్కన వీళ్ళంగా మన పవన్ కళ్యాణ్ అక్కడి చేసుకుంటుంది. మొత్తం మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏ పరిస్థితుందో అది వస్తున్నది అని బీఆర్ఎస్ ప్రచారం గ్యారంటీ చేస్తాను. అప్పుడు అర్థమవుతుంది. అందుకని ఒకవేళ నేను చెప్పే అందుకే 4 పార్టీలు అన్నా. ఎందుకంటే రేపు జిహెచ్ఎంసీ లో చూడండి, మొన్నటి రిజల్ట్ 2021 చూడండి. 2021లో 45 సీట్లు మనకు బీజేపీ, 44 సీట్లు ఎంఐఎం, అంతే సీట్లు మళ్ళా ఇటు పక్కన వాటర్ బీఆర్ఎస్ 3 పార్టీలే పంచుకున్నాయి అన్నాడు. కాంగ్రెస్ లేదు. ఇప్పుడు 4వ చేరింది. 4వ చేరితే ఎవరికి లాభం అవుతుంది? హిందువుల ఓట్లు వీళ్ళందరూ చేర్చుకుంటలేదు, బీజేపీకి హిందువుల ఓట్లు పడే ఉంటది. అప్పుడు ఎంఐఎం కు మన బి టీం లాగా కాంగ్రెస్ ఉంటుందా, లేకుంటే బీఆర్ఎస్ ఉంటుందా అంటే బీఆర్ఎస్ ఉంటుంది, కాంగ్రెస్ ఉంటుంది. కాంగ్రెస్ తో అంటగా ఉంటుంది కదా ఇప్పుడు ఎంఐఎం. కనుక కాంగ్రెస్ ఎంఐఎం ఒకటి అని బీజేపీ వాళ్ళు ప్రచారం చేస్తారు, బీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేస్తారు. అప్పుడు ఏమైతుంది, సెక్యులర్ ఓట్లు అన్ని పక్కన పోయి ఇప్పుడు ఏమైంది అంటే మొత్తం హిందూ పోలరైజేషన్ వల్ల బీజేపీ లాభమయ్యే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ అంటేనే ముస్లిం అంటేనే కాంగ్రెస్ అని జూబ్లీహిల్స్ ఎన్నికల టైంలో ప్రచారం చేస్తారు కాబట్టి బీజేపీ దీన్ని ఆయుధంగా మలుచుకుంటది ఈసారి ఎన్నికల్లో. అందుకని కాంగ్రెస్ ఎంత తీవ్రంగా విమర్శించిండు మోడీ గారు. ఇప్పుడు ముస్లిం మావోయిస్ట్ కాంగ్రెస్ అన్నాడు, అన్నాడు. అంత తీవ్రంగా విమర్శించిన సమస్య లేదండి. విధాన పరంగా మోడీ ఎంత ఫ్లెక్సిబుల్ ఉంటాడో అంత తీవ్రంగా ఉంటాడు అంటున్నాడు. నిజంగా చెప్పాలంటే అనుకున్నాం